కార్తీక మాసం అనగానే చాలా పవిత్రమైన మాసమని, ఈ మాసం అంతా దీపాలు పెట్టాలని అందరికీ తెలుసు. కానీ ఈ కార్తీక మాసానికి ఎందుకంత మహిమ, ఇంత పవిత్రత అసలెందుకు వచ్చింది? అలాగే ఈ మాసంలో తెలిసి తెలియక పెట్టిన దీపం వల్ల కలిగే ఫలితాల గురించి, దాని వెనుక ఉన్న కథల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం నైమిష అరణ్యంలోకి సూత మహర్షి వెళ్ళాడు. ఆ మహర్షిని చూసి శౌనకాది మునులు సూత మహర్షిని సత్కరించి మహర్షిని ఆనందపరిచి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యం గురించి వినిపించి మమ్మల్ని ధన్యులను చేయమని కోరుకున్నారు. వారి కోరిక ప్రకారంగా సూత మహర్షి వారితో, శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలో స్కంద పద్మ పురాణములు రెండింట కూడా దీని గురించి చెప్పారు. అయితే దీని గురించి మొదట స్కంద పురాణంలోని జనకుడికి వశిష్ఠ మహర్షి చెప్పాడు. అలాగే పద్మపురాణంలో శ్రీకృష్ణ పరమాత్మచే సత్యభామకు ఈ కార్తీక మహత్యం చెప్పబడింది. మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాస ప్రారంభం కాబట్టి ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేద్దామని ముందుగా స్కంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తానని వినండి అంటూ సూత మహర్షి చెప్పసాగాడు. ఇక కార్తీక మాసంలోనే మొదటి రోజు కథలోకి వెళితే, పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగం కోసం యాగానికి కావలసిన నెయ్యి, నూనె వంటి ద్రవ్య పదార్థాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. ఈ జనక మహర్షి వశిష్ఠ మహర్షికి యుక్త మర్యాదలు చేశాడు. ఆ తరువాత ఈ వశిష్ఠ మహర్షి ఎందుకోసం వచ్చాడో విషయాన్ని ప్రస్తావించాడు. దానికి జనకుడు ఆనందించి అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. ప్రతి సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కార్తీక మాసం అత్యంత మహిమ కలిగినది. కాబట్టి ఈ కార్తీక మాసానికి అంత మహిమ ఎలా వచ్చింది? ఈ మాసంలో వ్రతాలు ఎలా చేసుకోవాలి? ఈ వివరాలు తెలియజేయమన్నాడు. దానికి వశిష్ఠ మహర్షి, ఓ జనక మహారాజా, పూర్వ జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైన ఈ కార్తీక మాస మహిమ కేవలం విన్న మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేదైన ఈ కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది. ఈ విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెప్తాను, విను అని. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంగ్రామదిగా ఉన్న సమయంలో స్నాన, దాన, జప, పూజాదులు చేసే వారికి విశేష ఫలితాలిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని స్థూల సంగ్రామాదిగా గాని శుద్ధ పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. అలాగే ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయు అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం అంతా ఇంతా కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందున చేరుతుంది. అలా చేరగానే సమస్త నదీ జలాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు. కాబట్టి బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్లి హరిధ్యానంలో ఉండి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాగ్నును తీసుకుని మూలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. ఆ తరువాత దేవతలను, ఋషులను, పితృలకు తర్పణాలు వదలాలి. దాని అనంతరం మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని తాకి 3 దేవసల్ల నీళ్లను గట్టు మీదికి చిమ్మి తీరానికి చేరాలి. అలా చేరగానే కట్టుకున్న వస్త్రాల కొనలను పిండాలి. దీనినే యక్ష తర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. అలాగే గోపీ చందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందనం, గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తరువాత ఓపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువుని సాలగ్రామ మందు నుంచి
భక్తిగా షోడోషోపచారాలతోనూ పూజించాలి. ఆ తరువాత కార్తీక పురాణ పఠనము గాని శ్రవణము గాని ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన చేసి వైశ్య దేవాదులను పిలిచి భోజనములు పెట్టి అతడు చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చెయ్యాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయంలో గాని వైష్ణవాలయంలో గాని యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతం చేసిన వారు పునరావృత్తి రహితమై వైకుంఠాన్ని పొందుతారు. ప్రస్తుత పూర్వజన్మ పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. ఈ వ్రతాన్ని బ్రాహ్మణుడే కాకుండా ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షానికి అర్హులు కావడం నిశ్చయం. ఓ జనక మహారాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వారికి ఆ రోజు వరకు చేసిన పాపాలన్నీ కూడా విష్ణువు కృపాగ్నిలో ఆహుతైపోతాయి. అలాగే కేవలం వినినంత మాత్రం చేతనే సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అని ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది అని అవే ఉపవాసము, ఏకభక్తము, నక్తము, ఆయాచిత్తము, స్నానము, తిలదానము అని ఉన్నాయి. ఇందులో మొదటిది ఉపవాసము. శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరము తులసీ తీర్థం మాత్రమే సేవించాలి. ఇక రెండవదైన ఏకభక్తము. ఇది ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానం దాన జపాదులు యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము, తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి. ఇక మూడవది నక్తము. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని ఉపహారంను గాని స్వీకరించాలి. ఇక నాలుగవదైన ఆయాచిత్తము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి. ఇక ఐదవది స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినా చాలు. ఆరవది తిలాదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ పై 6 పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్టే అవుతుంది. కానీ తెలిసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యాగాల పాటు కుంభీపాక రోరావాది నరకాల్ని పొందుతారని వ్యాఖ్యానం ఉంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనాంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివుని అనుగ్రహం పొందుతారు. ఇక సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమ్మక చమక సహితంగా శివాభిషేకంను చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను అని ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి కార్తీక మాసంలోని సోమవార వ్రత కథను వివరిస్తున్నాడు. పూర్వం ఒక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే ఒక కూతురుండేది. ఈమె చాలా పుష్టిగా, అందంగా, అత్యంత విలాసంగా ఉండే అమ్మాయి. కానీ ఆ అమ్మాయికి మంచి గుణాలు లేవు. అన్ని చెడు గుణాలతో గయ్యాలిగాను కామంతో తిరుగుతూ ఉండేది. అలా తిరగడంతో ఈ నిష్ఠూరికి ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా చాలా మంది పిలుస్తూ ఉండేవారు. అయితే బాధ్యత ప్రకారంగా తండ్రి కర్కశను ఒక బ్రాహ్మణుడు అయిన మిత్రశర్మ అనే వానికిచ్చి వివాహం చేసి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ అనే వ్యక్తి చదువుకున్నాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు. ఇతడిది మంచి హృదయం కావడం వలన కర్కశ ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ మిత్రశర్మ తనకు మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిచ్ఛేదించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన ఈ మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నిటినీ భరిస్తూనే ఉండేవాడు. కాని ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఈ నిష్ఠూరి ఎందరో పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకనాడు ఆమె తిరిగే వారిలో ఒకడు ఆమెతో, నీ మొగుడు బతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నామని రెచ్చగొట్టాడు.
దానితో ఈ కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రపోతున్న తన భర్త శిరస్సు మీద ఒక పెద్ద బండరాతితో కొట్టి చంపేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె చుట్టూ పురుషుల బలం ఎక్కువ కావడం చేత ఈ అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. ఇక దానితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నో మిన్నో గానక కామావేశంతో అనేక మంది పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన అక్రమ సంబంధాల ద్వారా సొమ్ము చేసుకుంది. ఇలా చాలా కాలం గడిచింది. ఇక కర్కశ బలం తగ్గింది, యవ్వనం తగ్గింది. ఆమె శరీరంలోని రక్తం పలచబడడంతో ఈ కర్కశ జబ్బు పడింది. ఈమెకి అనేక అక్రమ సంబంధాల ద్వారా అనూహ్యమైన వ్యాధులు సోకాయి. దానితో కర్కశ వద్దకు పురుషుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు. చివరికి అక్రమ పతులకే గాని సుతలకు నోచుకొని ఆ నిష్ఠూర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, ఒంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా ఆమెకి కరువైపోయింది. ఇలా చివరికి కొన ప్రాణాలతో నడి వీధిన పడి మరణించింది. ఈ కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేదు. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలు విధించాడు. తన భర్తను కాకుండా వేరే పురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. ఈ నిష్ఠూరి తన భర్త తలను బద్దలు కొట్టినందుకు ముళ్లతో ఉన్న గదలు తీసుకుని ఆమె తల చిల్లేటట్టు కొట్టించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలపై వేసి బాధించాడు. అలాగే సీసము వంటివి చెవిలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఈమె పాపానికి ఇటు 7 తరాలు, అటు 7 తరాలు, ఆమెతో పాటు 21 తరాల వాళ్ళు కుంభీపాక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇలా అన్ని నరక బాధలు అనుభవించిన తరువాత ఆమె 15 సార్లు భూమిపైన కుక్కగా జన్మించింది. 14 సార్లు భూమి మీద కుక్కగా పుట్టి చనిపోయి 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాలు నిర్వర్తించి నక్షత్ర దర్శనం చేసి నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలి అన్నాన్ని విడిచిపెట్టాడు. ఆ నాడంతా ఆహారం దొరకక పస్తులున్న ఈ కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని తినింది. ఈ బలన్నం తినగానే ఆ కుక్కకి పూర్వజన్మ జ్ఞాపకాలు కలిగి, ఓ బ్రాహ్మణుడా, నన్ను రక్షించు రక్షించు అని గట్టిగా అరిచింది. లోపలికెళ్లిన బ్రాహ్మణుడికి ఎవరో రక్షించు అని పిలవడంతో బయటికి వచ్చి చూశాడు. అలా చూడగానే కుక్క మాట్లాడుతుంది. కుక్క మాట్లాడడాన్ని గమనించి ఆశ్చర్యపోతూనే, ఏం తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. దానికి ఆ కుక్క, ఓ బ్రాహ్మణ, పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామంతో కండ్లు మూసుకుపోయి పాపానికి ఒడిగట్టి భర్త హత్యకు కారకురాలైన పతీతను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి నన్ను కాపాడు అని కోరుకున్నది. ఇక ఈ బ్రాహ్మణుడు కొద్దిగా ఆలోచించి సర్వాన్ని తన జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని, ఓ శూనకమ, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు నీవు పస్తులుండి నా చేత విడువబడిన బలి అన్నం తినడం వలన నీకు ఈ పూర్వజన్మ జ్ఞాపకాలు కలిగాయని చెప్పాడు. దానికి ఈ కుక్క నాకెలా మోక్షం సిద్ధిస్తుందో నాకు తెలియజేయండి అని కోరుకుంది. ఆ తరువాత ఈ బ్రాహ్మణుడు తాను చేసిన అనేక కార్తీక సోమవారాల వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శూనక దేహాన్ని పరిత్యజించి దివ్యశ్రీ శరీరం పొంది ప్రకాశమైన వస్త్రాలు ధరించి పితృదేవత సమన్వితయై ఈ నిష్ఠూరి కైలాసానికి వెళ్లిపోయింది. కేవలం కార్తీక సోమవారాల వ్రతంలో పెట్టిన పండు తినడం వల్లే ఈ కుక్క కైలాసానికి వెళ్ళిందని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు. అలాగే ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠ మహర్షి చెప్పడం అక్కడే ఆపాడు. అలా ఆపడంతో ఈ జనక మహారాజు వశిష్ఠ మహర్షిని, ఇంత గొప్ప మహిమాన్విత కథలను చెప్తుంటే నాకు మరిన్ని వినాలనిపిస్తుంది, నాకింకా దీని గురించి వివరంగా తెలియజేయండి అని అడిగాడు.
దానితో వశిష్ఠ మహర్షి మరొక కథను తెలియజేస్తున్నాడు. అది మన భారతదేశంలో దక్షిణ ప్రాంతమున ఒక గ్రామంలో మహావిద్యంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడైన తత్వనిష్ఠుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అయితే ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర కోసం అఖండ గోదావరి నదికి బయలుదేరాడు. ఆ తీర్థానికి అంటే గోదావరి నదికి దగ్గరగా ఒక మహావట వృక్షం పైన అంటే మర్రి చెట్టు పైన భయంకరమైన ముఖాలతో, పొడవు జుట్టుతో, బలమైన కూరలతో, నల్లని బాణపొట్టలతో చూసే వారికి అతి భయంకరంగా కనపడుతూ ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు. అయితే ఆ దారిలో పోయే బాటసారి వారిని బెదిరించి ఈ రాక్షసులు ఆకలి తీర్చుకోవడానికి దారిన వచ్చే వారిని తింటూ ఆ ప్రాంతమంతా భయకంపితం చేస్తూ ఉన్నారు. అయితే తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వస్తున్న ఆ బ్రాహ్మణుడు ఈ వటవృక్షం దగ్గరికి చేరేసరికి యథావిధిగా ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతనిని చంపబోతూ ఉన్నారు. అదే సమయమున ఈ బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపాలను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించాడు. ఓ ప్రభు, ఆపద్ బాంధవ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి, అలాగే నిండు సభలో అవమానాలు పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని, అదే విధంగా చిన్న బాలుడగు ప్రహ్లాదుణ్ణి రక్షించిన విధంగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకున్నాడు. వెంటనే ఆ ప్రార్థనలు విన్న ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షించు అని ప్రాధేయపడ్డారు. ఈ రాక్షసుల మాటలకు బ్రాహ్మణుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపాలు కలిగాయి, మీ గురించి నాకు తెలియజేయండి అని మాట్లాడాడు. దానితో మహానుభావ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ట పరులు. మీ దర్శన భాగ్యం వల్ల మా పూర్వజన్మలలో మేము చేసిన పనుల జ్ఞానము మాకు కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వల్ల ఏ ఆపద కలగదు అని బ్రహ్మరాక్షసులు అభయమిచ్చి ఈ ముగ్గురిలో ఒక బ్రహ్మరాక్షసుడు తాను ఎలా రాక్షసుడిగా మారాడో చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణ, నాది ద్రవిడ దేశం. నేను కూడా ఒక బ్రాహ్మణుడనే, నాకు మహాపండితుడనే గర్వం కలిగి ఉంది. న్యాయాలనే విచక్షణలు మాని పశువులాగా ప్రవర్తించాను. నేను బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కొని దుర్వ్యసనాల వల్ల నా భార్యని, పుత్రులని సుఖపెట్టకుండా పండితులను అవమానపరుస్తూ లోక కంటక కారకుడయ్యాను. ఇలా ఉండగా ఒకరోజు ఒక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చెయ్యే ఆలోచనతో పదార్థ సంపాదన కోసం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. అలా వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము, వస్తువులు తీసుకొని ఇంటి నుండి బయటికి గెంటేశాను. దానివల్ల ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యాయముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక నేను నీ తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి నా వస్తువులు సామాన్లు దోచుకుంటావా? దీనికి గాను నీవు రాక్షసుడవై నరభక్షకుడివిగా నిర్మానుష ప్రదేశములో ఉండుగాక అని శపించాడు. అందువల్లే నాకీ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రాన్నైనా తప్పించుకోవచ్చును కాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. నా ఈ అపరాధం క్షమింపమని అతనిని ప్రార్థించాను. వెంటనే అతడు దయతలచి నాతో అతడు గోదావరి క్షేత్రం దగ్గర వటవృక్షం ఉంటుందని, అక్కడ నీవు నివసిస్తూ ఉంటే ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉంటాడో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మ పొందుతావుగాక అని వెళ్లిపోయాడు. ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షమును చేస్తూ ఉన్నాను. ఈ రోజు మీ వలన నాకీ జ్ఞానోదయం అయింది, నన్ను రక్షించండి అని మొదటి బ్రహ్మ రాక్షసుడు తన కథ మొత్తం చెప్పాడు. ఆ తరువాత రెండవ రాక్షసుడు, ఓ మహానుభావ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక వారిని మార్చి అన్నమో రామచంద్ర అని బాధపడుతున్న వారి ఎదురుగానే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భోజనం చేసేవాడిని. నేను ఎలాంటి దాన ధర్మాలు చేసినది ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను.
అందుకే ఇప్పుడు నాకు రాక్షస తత్వం వచ్చింది. కాబట్టి నన్ను ఈ పాపం నుండి ఉద్ధరించు అని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి పరిపరి విధాలుగా ఈ బ్రహ్మరాక్షసుడు వేడుకుంటున్నాడు. ఇక 3వ రాక్షసుడు కూడా తన కథను చెప్తూ, ఓ మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయంలో అర్చకునిడిగా ఉండేవాడిని. అయితే దేవాలయంలో ఉన్నా కూడా స్నానమైనా చేయకుండా కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. దేవాలయంలో భగవంతునికి ధూప దీప నైవేద్యము కూడా పెట్టకుండా భక్తులు తెచ్చిన ఆభరణాలు వస్తువులు నా ఉంపుడు గత్తెకు అందజేస్తూ మధ్య మాంసము తింటూ ఉంటూ అనేక పాపకార్యాలు చేసినందుకు నా మరణాంతరం నాకు ఈ రూపం వచ్చింది. కాబట్టి నన్ను కూడా పాప విముక్తుణ్ణి చెయ్యమని ప్రార్థించాడు. ఈ కథ జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్తూ, ఓ జనక, తపోనిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు 3 పిశాచాల దీన పరిస్థితిని చూసి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర పనుల వల్ల మీకీ రూపాలు కలిగాయి. కాబట్టి నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తానని చెప్పి వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయాడు. ఆ 3 యాతనకై విముక్తి కోసం అతడు సంకల్పం చేసుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్య ఫలమును ఈ 3 బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపాలు పోయి దివ్య రూపాలు ధరించి వెంటనే వైకుంఠానికి ఎగిరి వెళ్లిపోయారు. కాబట్టి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరులు సంతోషించి స్నానం చేసిన వారి మనోవాంఛ నెరవేరడమే కాక సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి. కాబట్టి కార్తీక మాసంలో ఎంత కష్టమైనా సరే గోదావరి స్నానం చెయ్యాలని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడు. ఇలా వశిష్ఠ మహర్షి కార్తీక మాస వ్రతం యొక్క మహిమను అలాగే బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందుతారని చెప్తుండగా జనకుడు తమరు తెలియజేసే ఇతిహాసాలు విన్నా కొద్దీ తనివి తీరడం లేదు. అసలు కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినవి ఏంటి, ఎలాంటి పూజలు చెయ్యాలో వివరించండి అని కోరుకున్నాడు. అలా కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నాడు. ఓ జనక, కార్తీక మాసమందు సర్వసత్కార్యాలు చేయవచ్చు. అన్నిటికంటే ముఖ్యం దీపారాధన. ఈ దీపారాధనే అతి ముఖ్యం. ఈ దీపారాధన శివాలయంలో గాని విష్ణువు ఆలయంలో గాని చేయవచ్చు. సూర్యుడు అస్తమించే సమయంలో అనగా సంధ్యా చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ఏ ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుతారు. కార్తీక మాసమందు హరిహర సన్నిధిలో ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని విప్ప నూనెతో గాని ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపము వెలిగించి ఉండాలి. ఈ దీపారాధన ఏ నూనెతో చేసినా పుణ్యాత్ములు భక్తిపరులుగా అవ్వడమే కాక ఐష్టైశ్వర్యాలు కలిగి శివ సన్నిధికి వెళ్తారు. దీనికి ఒక కథ కూడా ఉంది. అదే శత్రుజిత్ కథ అని చెప్తున్నాడు. ఆ కథ ఏంటో మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.